సో సెయిన్ ఎడ్యుకేషన్ వాళ్ళ ఆఫీస్ ఎక్కడుందో చెక్ చేశాను. సో అమీర్పేటలో వాళ్ళ బ్రాంచ్ ఉన్నదని నేను తెలుసుకున్నాను. సో వాకింగ్ వచ్చి నేను శ్రీనివాస్ సార్తో మాట్లాడాను. సార్ ఏమో గైడెన్స్ ఇచ్చారు, మీకు ఇట్లాంటి పర్టికులర్ కోర్స్ ఈ యూనివర్సిటీ ఈ కంట్రీ అని ఒక బంచ్ ఆఫ్ లిస్ట్ ఇచ్చారన్నట్టు. సో నేను దాన్ని బట్టి హైమా మేడం అనే మేడంకి అసైన్ చేస్తాను నా అప్లికేషన్. సో ఆ మేడం నాకు ఈ కోర్సెస్ ఈ యూనివర్సిటీస్లో నీకు అంటే సూటబుల్ అవుతుందని చెప్పాను. సో నేను ఆ యూనివర్సిటీస్కి అప్లై చేశాను. సో ఆ మేడం నాకు డైలీ ఫాలోఅప్ చేశారన్నట్టు. సో నీకు ఈ యూనివర్సిటీ నుంచి ఈ డాక్యుమెంట్స్ అడుగుతున్నారు, నీకు యూనివర్సిటీ నుంచి అప్లికేషన్ వచ్చింది. సో నేను ఒక 4 యూనివర్సిటీస్ అప్లై చేశాను. నాకు దాంట్లో 2 యూనివర్సిటీస్ I-20 వచ్చింది అన్నట్టు. సో నేను CMUకి వెళ్ళాను, సెంట్రల్ మిచిగన్ యూనివర్సిటీ. సో ఎందుకంటే అది నాకు కరెక్ట్ కోర్స్ ఆఫర్ చేసింది నాకు ఏదైతే సూటబుల్లో. సో నేను ఆ తర్వాత మొదటి ప్రాసెస్ కోసము నేను శివ సార్ని మీటప్ అయ్యాను. I-20 DS-160 అప్లికేషన్కి. సో ఆ DS-160 నాకు క్లియర్గా చెప్పారన్నాడు శివ సార్. ఆ DS-160 పికప్ చేసిన తర్వాత సెవిస్ ఫీ పేమెంట్ చేస్తాను. సో నేను DS-160 పే చేసి సెవిస్ ఫీ పేమెంట్ చేశాను. సో ఆఫ్టర్ ఆ సెవిస్ DS-160 చేసిన తర్వాత నేను స్లాట్ బుక్ చేసుకున్నాను. అది కూడా వీళ్ళ గైడెన్స్ త్రూనే నేను చేశాను అన్నాను. టోటల్ కంప్లీట్ ప్రాసెస్ నాకు వీసా అప్రూవల్ వరకు టోటల్ కంప్లీట్ ప్రాసెస్ అంటే ఈ కన్సల్టెన్సీ వాళ్ళు నాకు క్లియర్ గైడెన్స్ ఇచ్చారు. ఒక జీరో నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్కి అసలు ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అనేది ఈ కన్సల్టెన్సీ ద్వారా నేను చాలా తెలుసుకున్నాను. నాకు దానికి శివ సార్, హైమా మేడం, ఇంకా శ్రీనివాస్ సార్ చాలా హెల్ప్ చేశారు అసలు లిటరల్లీ. సో నేను చాలా ప్రిఫర్ చేసేది ఏంటంటే నాకు ఈ సెయిన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వాళ్ళు ఒక స్టూడెంట్కి ఎలా ప్రాసెస్ చేయాలి, ఎలా వీసా క్రాక్ చేసుకోవాలనేది క్లియర్ గైడెన్స్ వీళ్ళ దగ్గర త్రూనే నాకు వచ్చింది. నేను అట్లానే వీసా సక్సెస్ అంటే ఈ వీసా వచ్చింది అన్నట్టు ఈ సక్సెస్. సో దానికి నేను చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాను సార్కి, ఇంకా ఈ కన్సల్టెన్సీ. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే నాకు వీసా సక్సెస్ పొందడానికి ఈ సెయిన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ చాలా హెల్ప్ చేసింది. సో థ్యాంక్స్ టు సెయిన్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్.